హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఏపీ హైకోర్టులో భాగంగా జిల్లా కోర్టుల నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మొత్తం 10 రకాల జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క వీడియోలో మనం ప్రాసెస్ సర్వర్ గురించి చూడబోతున్నాం. మరి ప్రాసెస్ సర్వర్లో మొత్తం ఎంత వేకెన్సీ రావడం జరిగింది, దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలా, ఇవన్నీ కూడా చూడబోతున్నాం. ఇక స్పెషల్ కేటగిరీ అనమాట. ఇది కూడా కొంచెం పర్లేదు. కొన్ని జిల్లా వాళ్ళకి మాత్రం మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి, కొన్ని జిల్లా వాళ్ళకైతే మాత్రం 1-2 ఉన్నాయి. మరి 1-2 ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు. మరి ఉన్న వాళ్ళైతే మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఈ యొక్క జాబ్ పేరు, పోస్ట్ పేరు ఏమంటే మనకు ప్రాసెస్ సర్వర్. సో ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ప్రాసెస్ సర్వర్ యొక్క ఏ జిల్లాకు ఎంత వేకెన్సీ ఉంది ఇవన్నీ కూడా చూడబోతున్నాం. మరి చూడబోయే ముందుగా మీరు ఒకవేళ మనకి ఆన్లైన్ బ్యాచ్ కావాల్సిన వాళ్ళు, సో మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మనకు కోర్స్ అందుబాటులో ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్లో మీరు మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ ఇది రికార్డెడ్ వీడియోస్, మాకు రికార్డెడ్ వీడియోస్ వద్దు, మాకు లైవ్ క్లాస్ కావాల్సి అనే వాళ్ళు ఆన్లైన్ బ్యాచ్ ఉంది. ఇక ఆన్లైన్ బ్యాచ్, లైవ్ బ్యాచ్లో కూడా మీరు జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కు 7780616884కు ఐఎమ్ ఇంట్రెస్టింగ్ టు జాయిన్ అని పెట్టేసండి. సో ఇంట్రెస్టెడ్ అని పెట్టేసాలి, సింపుల్గా ఇంట్రెస్టెడ్ ఇన్ లైవ్ క్లాస్ అని పెడితే సో దాన్ని బ్యాచ్ చేసుకొని మీకు డైలీ 4 hours లైవ్ క్లాస్తో దానికి స్పెషల్ ఫీజు, దానికి వేరే ఫీజు ఉంటుంది. సో దానికి అందువల్ల తీసుకురావడం జరుగుతుంది. ఇది రికార్డెడ్ వీడియోస్, ఇది లైవ్ క్లాస్. ఇది వద్దు, మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్కి వస్తాం అనుకునే వాళ్ళైతే మాత్రం డైరెక్ట్గా మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రండి. ఇక్కడ మీకు కొత్త ప్రోగ్రామ్తో TRF టర్నింగ్ పాయింట్ రిజల్ట్ ఫ్యాక్టరీ అనే కొత్త ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. కొత్త ప్రోగ్రాంలో మీకు జాబ్ వచ్చే విధంగా ఫుల్ ట్రైనింగ్. సో ఫోన్స్ను పూర్తిగా నిర్మూలిస్తూ, అంటే ఫోన్స్ వాడుకోకుండా కంప్లీట్గా బుక్స్, క్లాసెస్, ఎగ్జామినేషన్స్, డిస్కషన్స్, రివిజన్స్ ఇవే ఉంటాయన్నమాట. ఆ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దేనికంటే ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళకి మాత్రమే. ఇక TRFలో జాయిన్ కండి, జాబ్కు మీరు మంచి మనకి ఏర్పాటు చేసుకోండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ బ్యాచ్ 10th May 2025 నాడు ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి ఈ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మరి చూస్తే ఒక్కసారి డీటెయిల్స్కి వెళ్ళిపోతే మనం ప్రాసెస్ సర్వర్ పోస్ట్ పేరు మనకి ఏమండి ప్రాసెస్ సర్వర్. సో ప్రతి ఒక్క పోస్టుకు స్టార్టింగ్ డేట్ మాత్రం 13 May, లాస్ట్ డేట్ వచ్చేసి 2/6. మరి చూస్తే అనంతపురానికి 1 మాత్రం ఉంది. అనంతపురంలో అన్నీ తక్కువ వస్తున్నాయి. ఈవెన్ DSC వాళ్ళకి కూడా పెద్ద జిల్లా అయినప్పటికీ DSCలో కూడా వేకెన్సీ తక్కువే, కోర్టు జాబులో కూడా తక్కువ ఉన్నాయి. మరి ఎందుకు తెలియడం లేదు. సో అనంతపురానికి కేవలం 1 పోస్ట్ మాత్రం ఉంది. చిత్తూరు జిల్లా వాళ్ళకి 14, కొంచెం పర్లేదు. ఈస్ట్ గోదావరి 25 ఉన్నాయి. గుంటూరు వచ్చేసి 20 ఉన్నాయి. మరి కృష్ణా డిస్టిక్ వచ్చేసి 21 ఉన్నాయి. కర్నూలు వచ్చేసి 2 ఉన్నాయి. కర్నూలు 2. మరి నెల్లూరు వచ్చేసి 6 పోస్టులు, నెల్లూరు కూడా తక్కువే. ప్రకాశం 18, ఓకే పర్లేదు. శ్రీకాకుళం వచ్చేసి 7 ఉన్నాయి. విశాఖపట్నం వచ్చేసి 8 ఉన్నాయి. మరియు వెస్ట్ గోదావరి వచ్చేసి 15. కడప వచ్చేసి 20. సో ఇది మనకు జిల్లా వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్ ప్రాసెస్ సర్వర్. మరి దీన్ని చూస్తే ప్రాసెస్ సర్వర్ ముఖ్యంగా దీని యొక్క క్వాలిఫికేషన్ ఉంటే కేవలం 10th పాస్ అయితే చాలు. ఇక్కడ మీకు డౌట్ ఉంటుంది అన్నమాట, సార్ 10th పాస్ అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలన్నా అట్లేం లేదు. ఒక సబార్డినేటు డ్రైవర్కి అయితే మాత్రమే ఆ యొక్క రూలు, వీడికైతే మాత్రం లేదు. సో 10th పాస్ అయితే మినిమం 10th క్లాస్, 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్ అయినా, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నిబంధన అంటే ఏమి లేదు, ఇదే ఉండాలి. సో 10th పాస్ అయిందా అందరూ అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ ఉందా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఉందా అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ ఉండాలంటే 18 నుంచి 42 వరకు ఉండాలి. OC వాళ్ళకైతే యాజ్ ఆన్ 1st July 2025 నాటికి 18 to 47 ఉండాలి. EWS, BC, SC, ST వాళ్ళకైతే ఇదనమాట. మరి చూస్తే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇది కూడా ఏమంటే ప్రాసెస్ సర్వర్ అయినా, డ్రైవర్ అయినా, ఆఫీస్ సబార్డినేట్ అయినా ఇద్దరికి కంబైన్డ్గా ఎగ్జామ్ ఉంటుంది. సో ముగ్గురికి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళకు 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే మనకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 40 questions, 40 marks ఉంటుంది. సో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 10 questions, 10 marks. ఇది వచ్చేసి 10 questions కూడా కంప్లీట్గా మనకి ఉంటుందంటే ఓన్లీ వొకాబులరీ మాత్రమే, గ్రామర్ లేదు. వీళ్ళకు ఓన్లీ వొకాబులరీ మాత్రమే ఉంటుంది, గ్రామర్ లేదు. 3ది వచ్చేసి మనకి ఏమంటే మెంటల్ ఎబిలిటీ 30 questions, 30 మార్కులు ఉంటుంది. మొత్తం అయితే మాత్రం మళ్ళీ 80 questions, 80 మార్కులకే ఉంటుంది. అంటే మనకు అడిషనల్గా మిగతా జాబ్స్తో పోల్చుకున్నప్పుడు మనకి అడిషనల్ ఇక్కడ మనకు రీజనింగ్ ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ నథింగ్ బట్ రీజనింగ్ మనకు ఉంటుంది. కాబట్టి GK ఇంగ్లీష్ కామన్ కదా. ప్రాసెస్ సర్వరు, సబార్డినేటు, డ్రైవర్కు ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటుంది కానీ గ్రామర్ ఉండదు. సో మిగతా వాళ్ళకి ఏముంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉండదు కానీ ఈ గ్రామర్, వొకాబులరీ, ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ మరి GK ఉంటుంది.
కాబట్టి ఈ 3 రకాల పోస్టులు మాత్రం ప్రాసెస్ సర్వరు, సబార్డినేటు, డ్రైవర్కి మాత్రము ఇది మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఇది కూడా మనకు మంచి అవకాశమే. వేకెన్సీస్ కూడా కొంచెం బాగానే ఉన్నాయన్నమాట. మరి ఫీజు మాత్రం 800. మీరు ఎన్ని పోస్ట్ అప్లై చేసుకుంటారో అన్ని 800 400 మీరు కట్టుకోవాల్సిందే, వేరే మనకు ఆప్షన్ లేదు. సో అటువంటి డౌట్స్ అన్ని కూడా మళ్ళీ మనకి ఈ యొక్క వీడియోలో చేయడం జరుగుతుంది. ఒక సిలబస్ మీద అయితేనేమి, తర్వాత ఏ పోస్టులు మనకు సూటబుల్గా ఉంటాయి, ఏది అప్లై చేసుకోవాలా, ఇవన్నీ కూడా మరి ఏ పోస్ట్కు చేసుకుంటే వాళ్ళకి డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మన యొక్క వీడియోలో మీకు యూట్యూబ్ ద్వారా అందిస్తాం. కాబట్టి ఈరోజే మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మిత్రమా, సో ఆన్లైన్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. రికార్డెడ్ వీడియోస్ కవర్స్ 1499 రూపీస్ అనమాట. మరి అదే మీకు ఒకవేళ ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు మన దగ్గర ఇంగ్లీష్ బుక్ కూడా అందుబాటులో ఉంది. 500 రూపీస్ మీరు బుక్ అమౌంట్ పే చేసుకొని మనకి అమౌంట్ను మీకు డైరెక్ట్గా బుక్లో మీ ఇంటికి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇది మిత్రమా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కు ఇంట్రెస్టింగ్ ఇన్ లైవ్ క్లాస్ని పెట్టండి. దాన్ని బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చే రికార్డెడ్ వీడియోస్, ఇది వచ్చేసి ఆఫ్లైన్ బ్యాచ్లో టీఆర్ఎఫ్ ప్రోగ్రామ్ తొందరగా స్టార్ట్ కాబోతా ఉంది. సో కాబట్టి ఇది మాత్రం కొంచెం వేకెన్సీ పర్లేదు కొన్ని జిల్లాల వాళ్ళకి, మరి కొన్ని జిల్లాలకు నిరుత్సాహంగానే ఉందన్నమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. కంపల్సరీ అయితే మీరు అప్లై చేయండి.